ఎవరైనా కాలితో తొక్కితే విలువెల్లాడిపోతాం. అది ఎగిరి తొక్కితే బోన్స్ కాస్త బ్రేక్ అయిపోతాయి. కానీ భూతప్పల భక్తులకు మాత్రం ఏమీ కాదట. పైపెచ్చు కాళ్ళతో తొక్కించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయట. ఎంత ఎగిరి తొక్కితే అంతగా అనారోగ్యం దూరం అయిపోతుందట. అనంతపురం జిల్లాలో ఈ మూఢ విశ్వాసంతో కొందరు ఆ తొక్కుడు భక్తి గురించి ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. ఇష్టం వచ్చినట్లు కాలుతో తొక్కేస్తారు. ఇక్కడ అక్కడ అని లేదు, ఎగిరి గంతులేస్తారు. ఒళ్ళు హూనమైనా పర్వాలేదు, తొక్కించుకోవాల్సిందే. బోన్స్ బ్రేక్ అయినా నో ప్రాబ్లం, కాళ్లతో కుమ్మించుకుంటారు. ఏంటి తొక్కుడు కార్యక్రమం అనుకుంటున్నారా? ఇది ఓ తొక్కుడు భక్తి. భక్తి ఉంటే మనసులో ఉండాలి, కానీ ఇలా ఎముకలు విరిగేలా ఈ తొక్కించుకోవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? విచక్షణారహితంగా కాళ్లతో తొక్కించుకోవటానికి కారణం ఒళ్ళు హూనం చేసుకోవటానికి కాదట, అనారోగ్యం దూరం చేసుకోవటానికట. ఇది విశ్వాసం, ఆచారం పేరిట సాగుతున్న అనాచారం. భక్తి కంటే విశ్వాసం తీవ్రంగా ఉంటుందంటే నమ్మిన వాళ్లకు ఇదో ప్రత్యక్ష సాక్ష్యం. కాళ్లతో ఇష్టం వచ్చినట్టు తొక్కించుకుంటున్న వీళ్లంతా భూతప్పలు భక్తులు. అనంతపురం జిల్లా మడకసిర మండలం భక్తిరహల్లి గ్రామంలో సాగుతున్న ఆచారం ఇది. ప్రతి ఏడాది లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో భూతప్పల ఉత్సవం జరుగుతుంది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా భూతప్పలుగా కొందరు వ్యక్తులు విన్యాసాలు చేస్తూ పడుకున్న జనాన్ని తొక్కుకుంటూ ముందుకు వెళతారు. ఇలా భూతప్పలు కాలుతో తొక్కితే కోర్కెలు నెరవేరుతాయని, సమస్యలు తీరుతాయని, అనారోగ్యం పోతుందని భక్తుల నమ్మకం. వచ్చిన వాళ్ళందరికీ కూడా కావాలి. ఏం వరం అడిగితే వాళ్ళందరికీ వరాలు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. భూతప్పల పోయేటప్పుడు వాళ్ళ స్పర్శ అనేది తగలటం వల్ల వాళ్ళకున్న అనారోగ్యం కానీ వాళ్ళకున్న కోరికలు కానీ అన్ని నెరవేరుతాయని వాళ్ళ ప్రజలు మా అందరి యొక్క నమ్మకము. దానివల్ల ఇక్కడికి మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. మాకు కూడా అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. ఆచారం ముసుగులో ఇక్కడ జరుగుతున్నది భక్తి కాదు, ప్రాణాలతో చెలగాటమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ తొక్కుడు కార్యక్రమంలో పాల్గొంటారు. భూతప్పలు కాలు కాస్త ఎవరి మడపైనైనా పడితే, తొక్కరాని చోట తొక్కితే ఊహించటానికే భయం వేస్తుంది కదండి. కానీ మూఢ భక్తి ముందు ఇవేవి ఆలోచించరు. కాలుతో తొక్కితే ఆరోగ్యం విషయం పక్కన పెడితే ఈ తొక్కుడుకు మాత్రం ఎంతో మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. కానీ విశ్వాసం ముసుగులో వాటిని బయటకు చెప్పలేకపోతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఈ తొక్కుడు భక్తిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రజా సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ మన అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికైనా ఈ హేయమైన ఆచారాన్ని నిషేధించాలని కోరుతున్నారు. ఒకవేళ ఈ తొక్కుడు భక్తిలో జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రుడిపై కాలు మోపాం, అంగారకుడిపై త్వరలో కాలు మోపబోతున్నాం. సైన్స్ ఎంతో అభివృద్ధి జరుగుతున్నా ఇంకా కాళ్లతో తొక్కించుకుంటే కోరికలు తీరుతాయని, అనారోగ్యం దూరం అవుతుందని నమ్మటం ఇది మూఢత్వమే. కాలుతో తొక్కితే జబ్బులు దూరమైతే వైద్యం, హాస్పిటల్స్ ఎందుకు? అది కాక ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్కసారి ఆలోచించండి. ఈ మూఢ భక్తి గురించి మాట్లాడడానికి టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు జన విజ్ఞాన వేదిక నేత టీవీ రావు గారు. చూస్తున్నారు ఈ తొక్కుడు భక్తి అన్న దాని గురించి మీకేమనిపిస్తుంది? చాలా మంది దాన్ని చాలా మూఢంగా నమ్ముతున్నారు. ఇది మన భారతదేశంలో ఇటువంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక వెరైటీ దాని మొహంలో రూపం
వికృతంగా తయారు చేసుకోవటం, కనిపించే ప్రతి స్వామీజీ కావచ్చు లేదా భూత వైద్యులు కావచ్చు లేకపోతే ఈ భూతప్పులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంత వికృతంగా వాళ్ళ ఆకారం ఉండి వాళ్ళ చేష్టలన్నీ కూడా వికృతంగా ఉండాలి. అది దానికి ప్రజలు ఏంటంటే దాంట్లో ఏదో ఉందని అనుకోవాలి. అంటే సాదాసీదాగా ఉంటే ప్యాంట్ షర్ట్ వేసుకుని నీట్గా వైద్యం చేసేవాడికి కంటే విలువ ఎక్కువ ఏంటంటే ఎంత వికృతంగా ఉండి ఎర్రబొట్లు పెట్టుకుని పసుపు రంగులు నల్ల రంగులు అన్నీ పాముకుని వాడు చేసే చేష్టలు కూడా వికృతంగా ఉండి వేప మండలు తీసుకుని అవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ భారతదేశంలో చాలామంది మనం మంచి చెప్పేదానికంటే కూడా ఇటువంటి వాటిలో ఏదో ఉందని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఏంటంటే మన భారతదేశంలో ఆడవాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ప్రతి చోట కూడా ఆడవాళ్ళని ఏంటంటే మనం బయటికి రానివ్వకపోవటం, వాళ్ళు అనుకువగా ఉండాలని చెప్పటం, వాళ్ళలో మూఢనమ్మకాలు పెంపొందించి బాగా వాళ్ళ ఇంటికే పరిమితం చేయడం, వాళ్ళు ఏంటంటే గట్టిగా మాట్లాడితే కూడా తప్పని ఆడవాళ్ళు చాలా నోరు అదుపులో ఉంచుకోవాలని చెప్పడం, ఈ రోజున జరుగుతున్న మనకి ఈ మధ్యన జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా ఆడవాళ్ళని శక్తిహీనులుగా తయారు చేసే సంఘటనలు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళలో మూఢనమ్మకాలు పోగొట్టి వాళ్ళని ధైర్యంగా మగవాళ్ళని కూడా ఎదుర్కొనేట్టు చేయగలిగేట్టుగా లేవు ఈ చర్యలన్నీ కూడా. ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయంటే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అటు చేసేవాడు, ఆ తొక్కేవాడు, తొక్కించుకునేవాళ్ళు అందరూ కూడా మోసం చేసేవాడు ఎలాగూ ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు. ఆ తొక్కేవాడిని కూడా దాని వెనకాల పెద్ద మాఫియా ఉంటుంది. దాని ద్వారా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, బాబాల పేరుతో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు మనం చూసాం. అదేవిధంగా ఏంటంటే ఈ మడకసిరిలో కూడా ఈ భూతప్పులను ఉపయోగించుకుని డబ్బులు బాగా సంపాదించే కార్యక్రమం, దానికి ప్రచారం కల్పించడం, పాంప్లెట్లు వేయటం, పెద్ద ఎత్తున ఇవన్నీ ఏంటంటే ఏమి అక్కడ ఆరోగ్యం కాదు కదా, ఏ మంచి జరగదు వాళ్ళకి, పైగా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికన్నా వెన్నుపూస బలహీనంగా ఉంటే వెన్నుపూసలు ఇరిగే అవకాశాలు ఉంటాయి, రిబ్స్ ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అడుగులు సరిగ్గా వేయటం, మనం ఏదైనా మ్యాజిక్ చేస్తున్నామంటే అన్నీ సరి చేసుకుని జాగ్రత్తగా చూసుకుని చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాడు ఇష్టం వచ్చిన నడుస్తూ ఉంటాడు, ఇద్దరు నడుస్తున్నారు, ముగ్గురు నడుస్తూ ఉన్నారు, బలహీనంగా ఎవరున్నారు బలంగా ఎవరున్నారు అనేది చెక్ చేసి పెట్టేది ఉండదు, వాళ్ళ ఆరోగ్యం సరిచేసేది అంతకన్నా ఏమి ఉండదు. కాబట్టి ఇటువంటి వాటిని ప్రజలు నమ్మొద్దని చెప్పేసి జన విజ్ఞానాన్ని కోరుకుంటున్నాం. మరి బీజేపీ నేత విష్ణువర్ధన్ రావు ఏమంటారు చూద్దాం. విష్ణువర్ధన్ గారు, అనంతపురం జిల్లాలో ఈ భక్తిని మీరే రకంగా అర్థం చేసుకుంటారు? మా రావు గారికి ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో, చెప్పండి విష్ణువర్ధన్ గారు. అమ్మా రావు గారికి ముందుగా ఒక విషయం చెప్పదలుచుకున్నా స్పష్టంగా. చెప్పండి. అయితే రావు గారు అక్కడ డబ్బులు తీసుకొని ఆ రకంగా చేస్తున్నటువంటి దాన్ని నేను ప్రాథమికంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీకు అనంతపురం జిల్లా జరుగుతున్నటువంటి ఉత్సవాల మీద మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదు. అక్కడ ఎవరు కూడా డబ్బులతో తీసుకునేటువంటి ప్రసక్తి లేదు. దాదాపు 200-250 సంవత్సరాల చరిత్ర దానికి ఉంది. అయితే ఈ రోజు కొత్త పోకడలు వచ్చినాయనేటువంటి విషయాన్ని మీ వాటంతో నేను ఏకీభవిస్తాను. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే ఇంకో రకమైన సంఘటనలు జరిగినా కూడా ఒకవేళ ఏదైనా మూఢ విశ్వాసాలతో నష్టం కలిగితే మాత్రం దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, హిందూ ధార్మిక సంస్థలు ఎక్కడైనా ఏవైనా ఇట్లా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మాత్రమే మీరు మాట్లాడతారు జన విజ్ఞానానికి సంబంధించిన వ్యక్తులు. అనంతపురం జిల్లాలో గుంతకల్లులో ఒక చర్చికి సంబంధించినటువంటి పాస్టరు ప్రతి రోజు కూడా అక్కడ 1000 లీటర్లు ఒక ఆయిల్ తీసుకొచ్చి భక్తులు నేను నయం చేస్తానంటున్నారు. మరి మీ జన విజ్ఞానికి ఏ రోజు కూడా విమర్శించలేదే. కాబట్టి మీరు కూడా ఈ రకమైనటువంటి మూఢ విశ్వాసాల మీద మాట్లాడేటప్పుడు హిందూ ధార్మిక సంస్థలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉన్న సంస్థల మీద జన విజ్ఞాన టార్గెట్ చేస్తుంది. ఏదేమైనా కూడా ప్రజలు చైతన్యం చేయాలి. ఆ విషయంలో జన విజ్ఞానం నేను ఏకీభవిస్తాను. మీ చైతన్యం చేసేటట్టు కార్యక్రమం లేదు వాటి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మనం అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఇది సమంజసమేనా? ఇట్లాంటి తొక్కుడు భక్తికి నిజంగా రోగాలు నయమైపోతాయని మీరు నమ్ముతున్నారా? మీరేమనుకుంటున్నారు? 140 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారమ్మా. వాళ్ళకి ప్రాథమికమైనటువంటి వైద్యం అందించే స్థితిలో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే 60 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో కానీ లేదు. ఏ డాక్టర్ అయినా కూడా స్పర్శ ద్వారానే లేకపోతే విశ్వాసం ద్వారానే వైద్యం నయమవుతుంది, లేకపోతే రోగం నయమవుతుంది. కాబట్టి ఆ విశ్వాసంతో అనేక మంది దేవాలయాల దగ్గరికి వెళ్తారు. అక్కడ జరిగేటువంటి సంఘటనలతోటి నయమవుతుందని నేనేం చెప్పడం లేదు, ఆ రకంగా నేను ఎంకరేజ్ కూడా చేయట్లేదు. ఏదేమైనా కూడా విశ్వాసం అనేటువంటిది ఖచ్చితంగా డాక్టర్ మీద విశ్వాసం ఉండాలా, ఆసుపత్రి మీద విశ్వాసం ఉండాలా, లేకపోతే చేసుకున్నటువంటి వైద్యం మీద విశ్వాసం ఉండాలా. ఆ కోణంలో చూడమని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రావు గారు ఏమంటారు? రావు గారు ఆయన అంటున్నారు వైద్యం అందట్లేదు, సామాన్య ప్రజలకి చాలా ఖరీదైపోయింది, అందువల్ల ఇట్లాంటి వాటిని ఆశ్రయిస్తున్నారు అన్న కోణాన్ని మీరే రకంగా. అది మన ఆంధ్రప్రదేశ్లో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకి వైద్యం మనకి ఏ సమస్య ఉన్నా కూడా మనకి ఏరియా హాస్పిటల్స్ కానీ పిహెచ్సిలు కానీ సరైన సంఖ్యలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా వాలంటీర్స్, మనకి హెల్త్ వాలంటీర్స్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాటిని ఉపయోగించుకునే దానికంటే ఎక్కువ ఏంటంటే మూఢనమ్మకాల వైపు వెళ్తున్నారనేదే ఎక్కువ. ఇక్కడ మనం
ఇటువంటి వాటిని సమర్థించడం, జన విజ్ఞానం అనేది కేవలం హిందూ మతంలో ఉన్న మూఢాచారాలనే ఖండిస్తుంది, మిగతా మతాల్లో ఖండించట్లేదు అనేది అవాస్తవం. ఎందుకంటే మేము ఈ మధ్యనే 24వ తారీఖున మేము స్పష్టంగా చూపించాం, నిప్పుల మీద నడక అనేది చేసేది ముస్లిమ్స్. నిప్పుల మీద నడక చేసి వాళ్ళు ఏదో కొన్ని పోతాయని చెప్పడం అనేది, ఇవన్నీ మనం నడిపించి చూపించాం. మన TV9లో లైవ్ మనకి 24వ తారీఖున జరిగింది అది. ఇట్లాగే మీరు చెప్తున్న నూనె ఇది కూడా చర్చిల దగ్గర జరిగేది, మేము తాడేపల్లిగూడెంలో జరుగుతున్న దాన్ని కూడా మేము ఎక్స్పోజ్ చేసాం. ఈ విధంగా అనంతపురంలో జరిగేదాన్ని కూడా మా వాళ్ళు ఖండించారు. కానీ మీడియాలో రాకపోవటం, మీకు తెలియకపోవటం మేమేం చేయలేం. మీడియాలో ఆ చర్చ పెడితే అది హిందూ మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, దాని గురించి చర్చ జరిగినప్పుడు మేము మాట్లాడకపోతే అప్పుడు మీరు అడగాలి. కానీ మాకంటుకున్న బురదనే మీరు ఎందుకు కడుగుతారు, వాళ్ళ బురదను కూడా కడగచ్చు కదా అనేది మీరేంటంటే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ముందు హిందూ మతంలో ఉన్నన్ని మూఢనమ్మకాలు ముందు మనం వాటి నుంచి బయటపడితే ప్రజలు చాలా చక్కగా ఆలోచించే, ప్రశ్నించే చైతన్యంతో ముందుకెళ్తారనే ఆశే గాని మనం వాళ్ళని ఖండించండి, వీళ్ళని ఖండించండి అనేది తప్పు. మీరు ఖండించండి, అటువంటి తప్పులు ఉంటే మాకు కూడా చెప్పండి, మాకు ఫోన్ చేసి చెప్పినా మేము అటువంటి వాటి మీద మేము స్పందించడానికి రెడీగా ఉన్నాం. రావు గారు, ఒక భక్తుడితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హనుమంతు అనే భక్తుడు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. హనుమంత్ గారు, మీరు ఈ తొక్కుడు భక్తికి మీరు కూడా భక్తుడేనా? అవునా అండి? అవునవును. ఎందువల్ల, ఏంటి మీ నమ్మకం, ఏం జరుగుతుంది? 12 ఏళ్ల నుంచి మాకు బిడ్లు కాలేదు మేడం. ఆడ 12 ఏళ్ళ నుంచి బిడ్లు కాకుండా అక్కడ భూతప్ప అనేది ఒక ఇది ఉంది. అక్కడ మా భార్యని సన్నీళ్ళు స్నానం చేసి అక్కడ కింద పండేస్తాము. వాళ్ళు తొక్కొని పోతారు పాదాలతో. ఆ తొక్కొని పోయేటప్పుడు తర్వాత ఒక 6 నెలల తర్వాత మాకు సంతానం కలిగింది. అప్పటి నుంచి 12 ఏళ్ళ నుంచి మేము సేవ చేస్తాము ఆ దేవస్థానం పోయి. అప్పటి నుంచి ఇది కొనసాగిస్తున్నారు ప్రతి సంవత్సరం? కొనసాగిస్తున్నాం మేడం. 12-15 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం. మీ భార్య కాకుండా మీరు కూడా అలా తొక్కించుకున్నారు ఎప్పుడైనా? మేము చేస్తున్నాం మేడం. మా భార్యని ఇట్లా చేస్తున్నాము. మా భార్య మాకు భగవంతుడు బాగా కాపాడుతున్నాడు. లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము పక్కన ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. ఈ ఇద్దరు దేవస్థానాలు మేము చేస్తున్నాం. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదా, ఎందువల్ల పిల్లలు పుట్టట్లేదు అని? మేము పోయింటిమి, కాకపోతే డాక్టర్ కూడా చెప్పినారు సలహా, వాళ్ళు సలహా తీసుకున్నాము. మళ్ళా ఈ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ పెద్దలు వాళ్ళు చెప్పినారు ఇట్లా దేవస్థానం పోండి, ఇట్లా చేస్తారని. పక్కన విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్ లో ఉండే వాళ్ళంతా వాళ్ళు చెప్పినారు ఇట్లా ఈ గ్రామానికి వస్తే ఇట్లా అవుతుందని చెప్పినారు. మేము వాళ్ళు మాట తీసుకొని అక్కడ పోతుంది. అక్కడ మాకు మంచి జరిగింది. ఇప్పుడు భగవంతుని మేము అట్లే కొలుస్తాం మేడం. ఇదంతా ఇది కేవలం ఏంటంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది అనేది. కొంతమంది తిరుపతి వెళ్తే బాగా జరిగిందంటారు, కొంతమంది షిరిడి వెళ్తే బాగా జరిగిందంటారు, కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముకుంటే బాగా జరిగిందంటారు. వీటిని ఒక శాస్త్రీయ పరిశీలన చేస్తే ఈ ఆరోగ్యానికి సంబంధించి జరగటం అనేది కాదు. ఇందాక ఆయన చెప్పినట్టు విశ్వాసం అనేది ఏంటంటే మనిషికి కొంత ఉపశమనాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ సర్జరీస్ చేయాలన్నా, నిజంగా క్యాన్సర్ తగ్గించాలన్నా, నిజంగా ఒక పుండు వచ్చిన దాన్ని తగ్గించుకోవాలన్నా, ఏదన్నా యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం వస్తే వాడాల్సిందే. కానీ ఈ విధంగా తొక్కించుకోవటమో, లేకపోతే నూనె రాయించుకోవటమో, ఉమ్ము వేసుకోవటమో, లేకపోతే ఇంకోటో వాడు చెప్పుతో కొడితేనే తగ్గటం అనేది ఎక్కడ ప్రూవ్ కాలేదు, ప్రూవ్ కాదు కూడా. ఎందుకంటే దానికి దీనికి ఏమి సంబంధం. మనకేంటంటే భక్తులు అనేది చేప మందు విషయంలో కూడా మనం చూసాం. 6 లక్షల మంది తగ్గుతుందని వచ్చేవాళ్ళు అంతకుముందు, 2003కి ముందు. కానీ మనం సరైన ప్రచారం చేసిన తర్వాత నిజంగా మీరు తగ్గుతుందా లేదా, ఊరికినే వస్తున్నారా, అసలు మీకు ఆస్తమా ఉందా లేదా అని చెప్పినప్పుడు మరి అది వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత అది 25,000కి తగ్గిపోయింది ఈ రోజున. మరి 5,75,000 మంది ఎందుకు ఆగిపోయినట్టు? కాబట్టి ఇటువంటి వాటిని ఏంటంటే ఇవి గతంలో చాలా ఎక్కువగా, ఆయన 200 సంవత్సరాల చరిత్ర అంటున్నారు, వీళ్ళు 12 సంవత్సరాల ఏ చరిత్ర అయినా కూడా అది క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ మూఢనమ్మకాలు పెరగడం అనేది కొత్త రకం మూఢనమ్మకాలు వస్తూ ఉంటాయి. ప్రజలు ఏంటంటే ప్రతిదాన్ని శాస్త్రీయ పరిశీలన చేసుకోవడానికి వాళ్ళకి సరైన ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాళ్ళకి ఒక విధానం తెలియదు. కాబట్టి నమ్మటం అనేది చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతారు. ఆ నమ్మటం అనేది కొంతకాలం ఉంటుంది. వినాయకుడు పాలు తాగుతున్నాడంటే ఆ రోజుకి నమ్ముతారు, రోజు పాలు తాగుతున్నాడంటే ఎవరు నమ్మరు. ఆ రోజు పాలు తాగుతాడంటే పాలు పోసేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కొత్త మూఢనమ్మకాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి జనం ఈ ప్రతి దాని నుంచి కొంత చైతన్యం అవుతూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాల మూఢనమ్మకాలు కనుమరుగు అయిపోయినాయి.
కాబట్టి ఈ రోజున ఇటువంటి వాటిని ఇంకా వెలికి తీసుకొచ్చి కొంతమంది ప్రయత్నం చేసినా ఇదేదో హిందూ మతానికి అసలు సంబంధం లేదు. ఇవన్నీ ఏంటంటే మధ్యలో వస్తా ఉన్నాయి, కొత్తగా క్రియేట్ చేస్తూ ఉన్నారు, వాటి నుంచి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ టీవీ రావు గారు. మొత్తం మీద చాలా మంది చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు ఇటువంటి మూఢభక్తి విశ్వాసాలతో ఉంటున్నారు. అయితే ప్రజల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై కూడా ఉంది అని పలువురు వాదిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీవీ.